నీకిష్టమైతే అని అంటూ ఉన్నాడు. ఇది నాన్న మనం అనేకం అడుగుతూ ఉంటాం. ఏనాడన్నా ప్రభువా ఇది నేను అడిగింది నీకు ఇష్టమేనా అని అడుగుతున్నారా? మన గొంతుమ్మ కోరికలన్నీ చెప్పేస్తాం. ఇక అడగటానికి నోరేగా, దానికి ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాలా? గొంతు ఎండిపోతే ఒక్కొక్క నీళ్ళు తాగామంటే గంటల సేపు ప్రార్థన చేస్తాం. ఎన్ని అవసరాలో చెప్తాం. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు అడిగే అవసరాలు ఆయనకు ఇష్టమైనవా కావా అని ఎప్పుడు అడిగారా? అది ఎప్పుడు ఆలోచించారా? అది నాన్న ప్రార్థిస్తూ ఉన్న మనం ప్రభువుకి ఇష్టమైన రీతిలో అడగాలి. ఆయనకి నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను పాస్ చేయి, నీకు ఇష్టమైతే నాకున్నటువంటి వ్యాధిని పోగొట్టు, నీకు ఇష్టమైతే నేను అడిగింది నాకు ఇవ్వి అని అడిగితే ఆయనకి ఇష్టమైతే ఇస్తాడు. ఇప్పుడు నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి అంటున్నాడుగా. మరి అప్పుడు మనకిష్టమైంది అడిగితే ఇంకా ఆయన ఇష్టంతో పనేంటి? పిల్లలు కూడా చాలా చాలా అడిగేస్తూ ఉంటారు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు అడిగినవి కొనివ్వాలనే అనుకుంటారు, కానీ స్థాయిలను బట్టి కొంటారు. అవును, జాగ్రత్తగా గమనించండి. కొన్నది నువ్వు అడిగింది తల్లిదండ్రులకు ఇష్టమే అయినా నీవు అడిగినది కొన్న తర్వాత అది నీకు క్షేమాన్ని ఇస్తుందా, నష్టాన్ని తీసుకొస్తుందా? ఎవరు ఆలోచిస్తారు? తల్లిదండ్రులు ఆలోచిస్తారు. ఇప్పుడు దేవుడు కూడా కొన్నిసార్లు నువ్వు అడిగింది నీకు ఎందుకు ఇవ్వటం లేదు అని అంటే, ఆ ఇవ్వటం వల్ల నీకు నష్టం ఉంటే దేవుడు ఎవడో అర్థమవుతుందా? నువ్వు అడిగింది నీకు నష్టాన్ని కలిగించేది అనుకోండి. ఆ మధ్యలో ఎవరో కారు కొనుక్కున్నారంట. వెళ్తూ ఉండగానే యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారు. అందరూ అనుకున్నారు చావు కొరకే కొనుక్కున్నాడమ్మా కారు అన్నారు. దేని కొరకట? చావు కొరకే కొనుక్కున్నాడమ్మా కారు అని అన్నాడు. కనుక నువ్వు అడుగుతూ ఉన్నవి నీకివ్వటానికి ఆయనకి ఎందుకు అయిష్టత ఉంటది కొన్నిసార్లు అంటే, నువ్వు అడిగింది దేవుడు నీకు ఇస్తే దాని వెనుక నీకు క్షేమం లేదు. నా మాటలు మీరు అర్థం చేసుకోవాలి, దేవుని మనస్సు కూడా అర్థం చేసుకోవాలి. వీడు అడిగింది మామూలుగా అడగలే. ప్రతి ఒక్కరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాయన నాకున్న జబ్బు తీసే నాయన, అయ్యా మంచి మంది డాక్టర్ గారు అంటాగా. సూది పెట్టి కూడా పొడిపించుకుంటాం, అయినా జబ్బు పోవాలనుకుంటాం. ఏమండి ఇప్పుడు ప్రభువుని మనం ఏమడుగుతాం? బలహీనత వచ్చినప్పుడు బలహీనత తీసివేయి ప్రభువు అంటాం. కానీ ఈ బలహీనత రావటం వలన ఏమో నువ్వు వెళ్ళవలసిన ఊరు పోస్ట్ పోన్ చేసుకుంటే అదే బస్సుకు బుక్ చేసుకున్నాం టికెట్, యాక్సిడెంట్ అయి ఉంటుందో అని ఎందుకు అనుకోకూడదు? అందుకని నీకు ఈ బలహీనత రప్పించి దేవుడు నిన్ను ఆ ఊరు వెళ్ళకుండా ఆపు చేశాడేమో. ఆ సాక్ష్యాలు కూడా మనం విన్నాంగా. కనుక నీకిష్టమైతే, ఉదాహరణ రాజైన హిజ్కియా మనందరికీ తెలుసు. దేవుని చిత్తం హిజ్కియా మరణించాలి కాబట్టి ప్రవక్త అయిన యెషయాను పంపించి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణం కాబోతూ ఉన్నావు, బ్రతకవు అని అన్నాడు. హిజ్కియా వెంటనే గోడ తట్టు తన తల తిప్పుకుని ప్రభువుని అడిగాడు. మళ్ళా యెషయా వెనక్కి తిరిగి వచ్చి నీకు 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు అని అన్నాడు. ఇవ్వబడిన 15 సంవత్సరాల ఆయుష్ కాలంలో జరిగినటువంటి పరిస్థితులు ఏంటి? బబులోను రాజు బలదాను కుమారుడైన బెరోదక్ బలదాను కానుకలు పంపించాడు, తన దాసులను పంపించి. వారికి ఏం చేశాడు మనోడు హిజ్కియా గారు? మొత్తం దేశంలో సిరి సంపదలు ఆయుష్యాలన్నీ చూపించాడు, దాని అన్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త అయిన యెషయా మళ్ళీ వచ్చాడు. వాళ్ళు ఏం చెప్పారు? నువ్వేం చేసావు, నువ్వేం చూపించావు అన్నాడు. అయ్యా ధనాగారం ఇవన్నీ చూపించేసాను, ఆయుధశాలలు, పదార్థాల కొట్లు మొత్తం చూపించాను.
అయితే జాగ్రత్తగా విను. వచ్చు దినాలలో ఏది మిగలకుండా ఇదే బబులోనోళ్ళు నీ దేశంలో నీ పితరులు సంపాదించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం దోసుకెళ్ళిపోతారు అన్నాడు. వీడు చచ్చిపోయింటే దేవుని మాట ప్రకారం హిజ్కియా మరణించుంటే, దేవుని చిత్తానికి విధేయత కలిగి ఉంటే, మన ఒప్పుకుని ఉంటే, అలాగే ప్రభువా నేను రెడీ అవుతాను అని అనుంటే ఈ బబులోను నుంచి కానుకలు పంపించేవారు కాదు, తర్వాత దేశాన్ని దోచుకునేవాళ్ళు కాదు. నీ కుమారులు బబులోను రాజనగర్ నందు నపుంసకులుగా చేయబడతారు. రెండవ నష్టం. మూడవ నష్టం, ఆయుష్ పొందుకున్న 3వ సంవత్సరంలో మనష్షే పుట్టాడు. దుర్మార్గుడు, దుష్టుడై ఇశ్రాయేలీయులు అందరి చేత కూడా పాపం చేయించాడు, యోధావారి చేత. దానివల్ల దేవుని నుండి వచ్చే శాపం వింటేనంట చెవులు గింగురుమంటాయి అని వ్రాయబడింది. అవునండి. కనుక ఆయుష్ అడిగాడు. ఆయుష్ ఇవ్వటం వెనుక దేవునికి ఇష్టం ఉన్నదా లేదా అది చూడాలి. ఆయనకి ఇష్టం లేకపోతే అంటే అర్థం ఏంటంటే నీకు ప్రమాదం గనుక ఆయనకి నువ్వు అడిగింది ఇష్టం లేదన్నమాట. ఆయనకు నువ్వు అడిగింది ఆయన్ను ఎందుకు ఇవ్వటం లేదు నీకు అని అంటే, దాన్ని నీకు ఇవ్వటం ద్వారా నీకు నష్టం ప్రమాదమే తప్ప నువ్వు అడిగిన దాన్ని నీకు ఇవ్వటం వలన నీకు వచ్చినటువంటి లాభం ఏది ఉండదు. అందులో నీ క్షేమం లేదు.